బడ్జెట్లో కేటాయించిన నిధులు ఖర్చు చేయకుండానే కొన్ని శాఖలు మళ్లీ అదనంగా నిధులు కోరడం సమంజసంగా లేదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. బడ్జెట్ రూపకల్పనలో భాగంగా సచివాలయంలో మంత్రులతో యనమల భేటీ అయ్యారు. వ్యవసాయం, పౌర సరఫరాలు, బీసీ, సాంఘిక సంక్షేమ, అబ్కారీ, రవాణా, రోడ్లు, భవనాల శాఖలకు గతేడాది మంజూరు చేసిన నిధులు పూర్తి స్థాయిలో ఖర్చు చేయలేదని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. రాజధాని నిర్మాణంతో పాటు ఇతర కార్యక్రమాల నిర్వహణకు నిధులు పెంచనున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. లోటు బడ్జెట్లో ఉన్న సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకాడబోమన్నారు. ఈ ఏడాది 2,744 కోట్లతో ప్రతిపాదనలు అందించామన్నారు. ప్రొవిజన్ అడిగాము. ఒక 10% వరకు డైట్ ఛార్జెస్ పెంచాలి అని చెప్పేసి సూత్రప్రాయంగా అంగీకరించడం జరిగింది. దానికి మళ్ళీ అవన్నీ కూడా అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ తోటి చూసుకుని ధరలు ఎంత పెరిగాయి, లేదు అదనపు పౌష్టికాహారం ఎంత ఇవ్వాలా, ఇవన్నీ చూసుకుని అది అంటే ఎంత కేటాయించాలి, ఎంత పెంచాలనేది మళ్ళీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మా డిపార్ట్మెంట్ కూర్చుని వర్కౌట్ చేస్తాయి. అయితే సూత్రప్రాయంగా మేము ప్రతిపాదించడం జరిగింది.